ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్లే ఉంది ఆ ఎమ్మెల్యే స్పీడ్. ఫస్ట్ టైం గెలిచిన పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. మౌన వ్రతం వీడిన వైసీపీ సీనియర్ కి జూనియర్ ఎమ్మెల్యే కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. సెన్సేషనల్ విక్టరీతో జనసేనకు హైప్ తెచ్చిన ట్రాక్ రికార్డ్ తనదంటూ మాజీ ఎమ్మెల్యే దూకుడుకు బ్రేక్ వేస్తున్నారు. మాట దొరలకుండా రాజకీయం చేస్తున్న ఆ ఎమ్మెల్యే అధినేతను ఆదర్శంగా తీసుకుంటున్నారా? అరంగ్రేట్రంతోనే ఎమ్మెల్యేగా గెలిచి విప్ పదవితో కడప గడపలో కొత్త రాజకీయానికి తెరలేపిన ఆ ఎమ్మెల్యే ఎవరు? అసలే కొత్త కూటమి గాలిలో గెలిచేశారు. అసలేమన్నా చేస్తారో లేదో అనుకున్నారంతా. కానీ ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ఆ సెగ్మెంట్ ప్రజల ఆశలు నెరవేరుతున్నాయట. అలవాటైపోతే అల్లుకుపోతానన్నట్టు తన మార్కు రాజకీయంతో ప్రజల్ని మెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే. రాజకీయ ప్రత్యర్థి ఎంత సీనియర్ అయినా ఆయన్ని పట్టించుకునేంత టైం తనకు లేదంటున్నారు జూనియర్. అభివృద్ధిపై దృష్టి పెడుతూనే మాజీ ఎమ్మెల్యేకి చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారట అరవ శ్రీధర్. నయా జిల్లాలో తిరుపతి యాసతో కడప గడ్డపై నయా ట్రెండ్ షురూ చేశారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే. అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల్లో రైల్వే కోడూరు ఒకటి. ఊరు పాతది అయినా అక్కడ పాలిటిక్స్ మాత్రం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీనికి జనసేన యువ ఎమ్మెల్యే కేంద్ర బిందువు కావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. చదివింది బీటెక్, హక్కున చేర్చుకుంది జనసేన పార్టీ కావడంతో బరిలో నిలిచి తొలి ప్రయత్నంలోనే అరవ శ్రీధర్ ఘన విజయం సాధించారు. రైల్వే కోడూరు నుంచి 4 పర్యాయాలు వరుస విజయాలు సొంతం చేసుకున్న కొరముట్ల శ్రీనివాసులను ఓడించి సంచలనం సృష్టించారు. రైల్వే కోడూరు అంటేనే కొరముట్ల అన్నట్లు సాగేది ఒకప్పటి రాజకీయం. కాంగ్రెస్ వైసీపీల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాసులు తనతో తలపడగల రాజకీయ ప్రత్యర్థి నియోజకవర్గంలో లేరనుకున్నారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినా అభివృద్ధి లేకపోవడంతో రైల్వే కోడూరు ప్రజలు కూడా విసుగెత్తిపోయారు. సైలెంట్ వేవ్లో తొలిసారి పోటీ చేసిన అరవ శ్రీధర్కు పట్టం కట్టారు. ఏడాది పాలనలో రైల్వే కోడూరు ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తూ సెగ్మెంట్పై పట్టు సాధిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే, వైసీపీ మాజీ సీనియర్, జనసేన జూనియర్ ఎమ్మెల్యే మధ్య సరికొత్త రాజకీయానికి రైల్వే కోడూరు అడ్డాగా మారింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నోటికి పని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అయితే టేక్ తీసుకోకుండా పంచ్ డైలాగులతో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే. 4 సార్లు గెలిచిన కొరముట్ల రాజకీయాన్ని కొత్త ఎమ్మెల్యే తట్టుకుంటాడా అన్న ప్రశ్నకు తన దూకుడుతో సమాధానమిస్తున్నారు అరవ శ్రీధర్. మాజీకి మా ఎమ్మెల్యే భలే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారని జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారట. రాజకీయాలు ఎవరి సొంతం కాదని నిరూపిస్తున్నారు జనసేన ఎమ్మెల్యే. తొలి అడుగులోనే ప్రజలకు సుపరిపాలన అందిస్తూనే మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు కొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తున్నారు. ఏడాది పాటు సైలెంట్ పాలిటిక్స్ నడిచిన రైల్వే కోడూరులో ప్రస్తుతం జూనియర్ వర్సెస్ సీనియర్ మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. అభివృద్ధిపై కోడూరు వేదికగా చర్చ పెడదాం, వైసీపీ హయాంలో నువ్వెంత అభివృద్ధి చేశావో చర్చకు రావాలంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరముట్లకు సవాల్ చేశారు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలోనే తన సత్తా ఏంటో కొరముట్ల ప్రత్యక్షంగా చూశారని గుర్తు చేస్తున్నారు అరవ శ్రీధర్. కోడూరు ప్రజల కష్టాలు తీరుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలు అందించిన ఘనత కూటమి ఎమ్మెల్యేగా తనకే దక్కిందని చెప్పుకొస్తున్నారు. బీటెక్ స్టూడెంట్ అయిన తనకు ఎమ్మెల్యే పదవే ఉద్యోగం లాంటిదని అరవ శ్రీధర్ చెప్పడం కొత్త రాజకీయానికి తెరలేపింది. కోడూరు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధికి శ్రీకారం చుట్టానని జనసేన ఎమ్మెల్యే చెబుతుంటే అనధికారికంగా మరో 8 మంది కోడూరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని కొరముట్ల హాట్ కామెంట్స్ చేశారు. మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ జనసేన ఎమ్మెల్యే కొరముట్ల కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాక కొరముట్ల శ్రీనివాసులకు విప్ పదవి దక్కితే తనకొక్క గెలుపుతోనే ప్రభుత్వ విప్ హోదా లభించిందని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గట్టి కౌంటర్ ఇచ్చేశారు. ఏడాది తర్వాత మౌనవ్రతం వీరిన కొరముట్ల శ్రీనివాసులకు జనసేన ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు కొత్త రాజకీయ పాఠాలు నేర్పిస్తున్నారని కోడూరు ప్రజలు చర్చించుకుంటున్నారు.